కల్వకుంట్ల కుటుంబంలో కవిత కుంపటి. ఎస్, మీరు వింటుంది నిజమే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇదొక హాట్ టాపిక్తో పాటు ఎటు చూసినా మరేది విన్నా కూడా ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. 2014లో తన ప్రాశస్తాన్ని ప్రారంభించి పూర్తి స్థాయిలో ఉద్యమ పార్టీకి అవతరించినటువంటి టీఆర్ఎస్కు ఊపిరి పోస్తూనే 10 ఏళ్ల కాలం పాటు సుదీర్ఘ పాలన అందించినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో కల్వకుంట్ల కుటుంబంలో కవిత రాజేసినటువంటి కార్చిచ్చు మాత్రం ఆరనేది తీరనిదని చెప్పాలి. 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ తన ప్రాభవాన్ని తన ప్రాశస్తాన్ని మొదలు పెడుతూనే కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దిట్టాన చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల మన్ననలను పొందడంతో పాటు వారి అభిమానాన్ని చూరగొంటూనే భారీ స్థాయిలో మెజార్టీ స్థానాలను సంపాదించుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాస్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సుదీర్ఘ విరామం అనంతరం సుదీర్ఘ కాలం పాటుగా 10 ఏళ్ల పాటుగా తన పాలన అందిస్తూ ప్రజల్లోకి వెళ్ళినటువంటి ఆ పార్టీ ప్రస్తుతం అయితే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా రూపాంతరం చెందడంతో పాటు పూర్తి స్థాయిలో ప్రజల అభిమానం అయితే చూరగొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉద్యమ పార్టీకి ఊపిరి పోసినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీలో అంతర్మదనంతో పాటు పలు అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బహిర్గతమైనటువంటి వేళ కల్వకుంట్ల ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుబోతుంది, ఏం జరిగిందనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కల్వకుంట్ల కుటుంబంలో కవిత రాజేసినటువంటి కార్చిచ్చు మాత్రం పూర్తి స్థాయిలో ఆరనేదని అదే స్థానంలో తీరనదనేటటువంటి విభిన్న అభిప్రాయాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పాలి. ఏమాత్రం వెనక్కి తగ్గని కేసీఆర్ తన కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుందనే విషయాన్ని కూడా గ్రహించలేరా అనేటటువంటి మరికొన్ని విభిన్న ప్రశ్నలు మాత్రం తెర మీదకి వస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో కవిత లేపినటువంటి చిచ్చు మాత్రం ఎటువైపు వెళ్తుంది, మరి ఎటువైపు దారితీస్తుందో అన్న చర్చ ప్రధానంగా సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 2014లో టీఆర్ఎస్ పార్టీ తన ప్రాభవాన్ని తన ప్రాశస్తాన్ని మొదలుపెట్టినటువంటి ఆ ఘట్టంలో భాగంగా కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కేసీఆర్ సీఎం హోదాలో, అదే సమయంలో కేటీఆర్ మంత్రి హోదాలో, హరీష్ రావు సైతం పూర్తి స్థాయిలో ఒక మంత్రి హోదాతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఒక ఎంపీగా తన ప్రాశస్తాన్ని తన ప్రాభవాన్ని ప్రారంభించినటువంటి కల్వకుంట్ల కవిత ఇన్నాళ్ళు ఒదుగుతూనే వడివడిగా అడుగులు వేశారా, లేదంటే రాజకీయంగా తనను ఎవరైనా నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తడంతో పాటు అసలు కల్వకుంట్ల ఫ్యామిలీలో అంతర్గత కుమ్ములాటలకు ఎందుకు కార్చిచ్చు పెట్టారు, ఎందుకు ఆ వివాదాలకు తెరలేపారనేటటువంటి ప్రశ్నలు మరికొన్ని తలెత్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 2014లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో అడుగుపెట్టి బరిలో నిలిచి విజయడంకా మోగించి ఎట్టకేలకైతే నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఒక ఎంపీ స్థానంలో అడుగుపెట్టి మరి తన పాలనను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశారు. మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవిచూసినటువంటి ఆమె టీఆర్ఎస్కు కావచ్చు, ఒక కేసీఆర్కు సైతం కొద్దిగా భారమైనటువంటి వేళ, ఇబ్బందులు కలగజేసిన వేళ అంటూ విభిన్న అభిప్రాయాలు అప్పట్లో వినిపించినటువంటి పరిస్థితి. ఆ పరిణామ క్రమంలో ఆ పరిస్థితులు కాస్త కేసీఆర్కు కావచ్చు అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బంది పెట్టాయని చెప్పొచ్చు. ఏకంగా తన సొంత పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకొంతమంది ఎంపీలతో పాటు మరికొంతమంది కీలక నేతలు సైతం కవిత ఓటమిపైనే ప్రధానంగా చర్చ సాగించినట్లుగా తెలిసింది. ఇది కాస్త కేసీఆర్కు ఇబ్బంది పెట్టడంతో పాటు ఆ పార్టీకి కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు లేకపోలేదని మనం చెప్పాలి. మరోవైపు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మాత్రం కవితను తెగ ఇబ్బంది పెట్టడంతో పాటు కేసీఆర్ దృష్టిని కూడా మళ్లించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ వ్యవహారం మాత్రం తెర మీదకి వచ్చినటువంటి ఆ పరిణామ క్రమంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో తనకు ఇబ్బంది అవుతుందనే విషయం కావచ్చు, పార్టీకి కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కవితను అప్పటి నుంచి లైట్గా తీసుకున్నట్లుగా తెలిసింది. తాను దాదాపు తిహార్ జైల్లో A1గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత 5 ఏళ్ల పాటు తిహార్ జైల్లో శిక్ష అనుభవించినప్పటికీ కూడా కేసీఆర్ మౌనంగా ఉన్నారే తప్ప ఏమాత్రం ప్రయత్నం చేయలేదనేటటువంటి విభిన్న వాదనలు మాత్రం కవిత తరపున ఉన్నటువంటి మరికొంతమంది సన్నిహితుల ద్వారా తెలిసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అన్న కేటీఆర్ సైతం కూడా కొంత అంటి అట్టనట్టుగా వ్యవహరించడంతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్లో ఉన్నటువంటి పార్టీ లీడర్లు కావచ్చు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి తన గళాన్ని వినిపించినటువంటి మరికొంతమంది ప్రధాన కార్యకర్తలతో పాటు లీడర్లు సైతం తనపై ఎలాంటి జాలి చూపకపోగా అదే సందర్భంలో నేనేదో తప్పు చేశాననేటటువంటి ఒక దృష్టితో చూసినటువంటి పరిణామక్రమంలో కవిత మాత్రం గత కొంతకాలంగా అసంతృప్తి సెగలు వెళ్ళగకే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలను టార్గెట్గా చేసుకుంటూ కొంత అసంతృప్తి సెగలు వెళ్ళగక్కుతూనే
పలువురి కీలక నేతలపై కూడా తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వార్తలకు ఎక్కినటువంటి పరిణామ క్రమంలో కేసీఆర్ దృష్టి పూర్తి స్థాయిలో మరలిపోయినటువంటి నేపథ్యం కావచ్చు. అన్న కేటీఆర్ సైతం కూడా ఆ దృష్టికి కొంత ఆజ్యం పోసినట్లుగా తెలిసింది. తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం కావచ్చు, ఆ అనుబంధం కవితకు కొంత దూరం పెట్టాయనేటటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో పూర్తి స్థాయిలో దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది దయ్యాలు వచ్చి చేరాయి. జాజి జాగ్రత్త, ఆ రామన్న జాగ్రత్త అంటూ గతం నుంచి కూడా దాదాపు కొన్ని నెలల నుంచి కవిత తనదైన శైలిలో ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో ఎట్టకేలకైతే మొన్నటికి మొన్న అసెంబ్లీ సాక్షిగా పీసీ ఘోషించినటువంటి కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి ఓ రిపోర్ట్ మాత్రం ప్రభుత్వం ఆ సభలో ప్రవేశపెట్టారు. ఆ సభలో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరపాలని కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు సెప్టెంబర్ 1 నాడు కవిత మీడియా ముందుకు తలుపుకున్నట్టుగా మెరిసినటువంటి ఈ పరిణామ క్రమంలో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. పార్టీలో దయ్యాలు వచ్చి చేరాయి, పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు సొంత కుంపటికి ఆ ఇద్దరే కారణం అంటూ హరీష్ రావుతో పాటు సంతోష్ రావును కూడా టార్గెట్గా చేసుకుంటూ పూర్తి స్థాయిలో తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిణామ క్రమంలో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తదుపరి కార్యాచరణలో భాగంగా ఈ అంశానికి సంబంధించి కొంత పార్టీ శ్రేణులు సీరియస్గా తీసుకున్నప్పటికీ కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్కు సంబంధించి కేసీఆర్కి ఏం సంబంధం, అవినీతి మరకలు కేసీఆర్కి అంటించడంలో హరీష్ రావుతో పాటు సంతోష్ రావు పాత్ర అత్యంత కీలకం అంటూనే ఆమె చెప్పినటువంటి పరిణామ క్రమంలో ఆ కమిషన్ రిపోర్ట్ మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావే దీనికి కర్త కర్మ క్రియ అంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిణామ క్రమంలో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావును కూడా ఈ తతంగంలోకి ఇన్వాల్వ్ చేసినటువంటి పరిణామ క్రమంలో అసలు సంతోష్ రావుతో పాటు హరీష్ రావుకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటనేటటువంటి ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణలో ఒక చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తదుపరి కార్యాచరణలో భాగంగా కల్వకుంట్ల కవిత ఎట్టకేళ్ళకైతే తన ధిక్కార స్వరం వినిపించినటువంటి నేపథ్యం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైనే తన నిరసనగలం విప్పినటువంటి నేపథ్యంలో తన తండ్రి కేసీఆర్ కఠిన నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి. ఎట్టకేళ్ళకైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి తమను సస్పెన్షన్ చేస్తున్నామంటూ కూడా ఒక ప్రకటన వెలువడినటువంటి నేపథ్యంలో ఆ లేఖ బహిర్గతమైనటువంటి నేపథ్యంలో మీడియా మొత్తం అదే విషయాన్ని ఫోకస్ చేస్తూ వచ్చారు. వెంటనే 3వ తారీఖు నాడు సస్పెన్షన్ ఆర్డర్స్ రావడంతో పాటు సెప్టెంబర్ 4వ తారీఖు నాడు కల్వకుంట్ల కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ తనకు వద్దనుకున్నప్పటికీ తనకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఏంటనేటటువంటి ఒక వాదనతో తెరలేపుతూ ఒక వాదనకు వచ్చినటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత ఎట్టకేలకైతే తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినాయకత్వానికి అందించారు. 5వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో తన నిరసన గలంను వినిపించినటువంటి మరికొంతమంది జాగృతి నేతలు సైతం కవితను కాదనుకొని బీఆర్ఎస్ చెంతకు చేరే ప్రయత్నంతో పాటు కేసీఆర్ తమకు నాయకుడు, కేటీఆర్, హరీష్ రావు వారి నాయకత్వంలో తామంతా పనిచేయబోతున్నామని కూడా మరికొంతమంది తమ విభిన్న స్వరాలను వినిపించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా జాగృతి మాత్రం రెండుగా చీలిపోయింది. ఒకవైపు బీఆర్ఎస్ జాగృతి, మరోవైపు కవిత జాగృతి అన్న చందంగా మారిపోయింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీలోని పరిస్థితి అని చెప్పొచ్చు. మొన్నటికి మొన్న కవిత తీరును తప్పుపడుతున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు వారు సైతం కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు జాగృతిలో చురుగ్గా పాల్గొనేటువంటి మరికొంతమంది నేతలు కూడా కవిత తీరును తప్పుపట్టడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ పైనే ఎంపీగా స్థానం ఇచ్చి ఒక ఎమ్మెల్సీ గెలిపించుకున్నటువంటి తమ పార్టీనే కాదంటారా, తమ పార్టీ పైనే ఆరోపణలు చేస్తూ తమ పార్టీలోని మరికొంతమంది కీలక నేతలను వారి పరువు పని చేస్తారని కూడా మరికొంతమంది ఫైర్ అవుతున్నాయి. ఇక మీదట కేసీఆర్ నాయకత్వంలో తామంతా పనిచేస్తామే తప్ప కవిత కోసం ఎలాంటి పని చేయమని కూడా వారు ఆ నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో కవిత తరపున ఉన్నటువంటి మరికొంతమంది జాగృతి లీడర్లు కూడా ఎట్టకేలకైతే మీడియా ముందు తలపమన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కల్వకుంట్ల కుటుంబంలో కవిత రాజేసినటువంటి కార్చిచ్చు మాత్రం ఎప్పటికి ఆరుతుందో మరి ఎప్పటికీ తీరుతుందో అనేటటువంటి ఒక చర్చ ప్రధానంగా సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఓ వెలిగిన కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత లేపించిన కార్చిచ్చు, కవిత పెట్టినటువంటి కుంపటి మాత్రం ఎటువైపు దారితీస్తుందో, ఏ రూపం దాల్చుకుంటుందో, అదే సందర్భంలో కవిత లేపినటువంటి కార్చిచ్చు ఎప్పటికీ ఆరబోతుంది, లేదంటే ఇంకెంతమందిని తగలబెడుతుంది, ఇంకెంతమంది భాగవతాలను బయట పెడుతుందన్న ప్రశ్నలు మాత్రం ప్రస్తుతం ఒకంత చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత చాకచక్యంగా వ్యవహరించే కేసీఆర్ తన కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరు ఆ కుంపటి లేపుతున్నారు, ఆ కుంపటికి ప్రధాన కారణం ఏంది, అసలు అంతర్గత కుమ్ములాటలకు అసలు రీజన్స్ ఏంటి అనే విషయం గ్రహించలేకపోయారా? తెలంగాణ రాష్ట్రాన్ని కనుసైగతో పరిపాలించి ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ అవాన్న చందంగా మారిపోయినటువంటి ఆ పరిస్థితులలో ప్రధాన కారకుడు కేసీఆర్ అయినప్పటికీ, అందులో దిట్ట అయినప్పటికీ కూడా
తన సొంత కుటుంబంలోనే ఈ 3 ట్రయాంగిల్స్ కథలో అసలు ఎవరు ప్రధాన కారకులు, అసలు కారణం ఏంటనే విషయాలు కూడా కేసీఆర్ గ్రహించలేకపోయారన్నటువంటి ఒక చర్చ మాత్రం ప్రధానంగా సాగుతుంది. మొత్తానికి ఉద్యమ పార్టీకి ఊపిరి పోస్తూ తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ తన మార్పు ప్రదర్శించినప్పటికీ కల్వకుంట్ల కుటుంబంలో కవిత రాజేశ్వర చిచ్చు మాత్రం ఎటువైపు వెళ్తుందో, మరెంతమందిని తగలబెడుతుందో వేచి చూడాలి. ఓవర్ టు స్టూడియో.